Students, computer networks in the next concept. So previous class వరకు మనం data how to transfer source to destination తెలుసుకున్నాం కదా with the help of transmission media. సో ఆ transmission మీడియాలో మనం కంప్లీట్ కాన్సెప్ట్ అనేది టుడే క్లాస్ టు నెక్స్ట్ క్లాసెస్ అనేది కంటిన్యూస్ అవుతుంది. సో ట్రాన్స్మిషన్ మీడియా నథింగ్ బట్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, గైడెడ్ అండ్ అన్గైడెడ్. సో ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఏంటి? సో ఇట్ రిఫర్స్ ది ఫిజికల్ ఛానల్ త్రూ ది విచ్ సిగ్నల్స్ ఆర్ డైరెక్టెడ్ అలాంగ్ ది డైరెక్షన్ పాత్. దిస్ ఈజ్ ఇన్క్లూడింగ్ సమ్ కేబుల్స్ కానీ, ఆప్టికల్ ఫైబర్స్ కానీ, గైడెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కానీ, సమ్ లైట్ సిగ్నల్స్ అని వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అనేది మూవ్ చేయడమే మనం ట్రాన్స్మిషన్ మీడియా అంటాం. సో ఈ ట్రాన్స్మిషన్ మీడియాలో టూ టైప్స్గా డివైడ్ చేసాం, గైడెడ్ మీడియా అండ్ అన్గైడెడ్ మీడియా. సో గైడెడ్ మీడియా వచ్చేసరికి డైరెక్షన్ అనేది డైరెక్ట్ పాత్ ఉంటుంది. ఓకే, అన్గైడెడ్ మీడియా వచ్చేసరికి అన్డైరెక్షనల్. ఓకే, సో ఇది గైడెడ్ మీడియా సింగిల్ పాత్, ఒక పర్టికులర్ పాత్ని ఫాలో అవుతూ ఆ డైరెక్షన్ అనేది పాత్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అగైన్ గైడెడ్ మీడియా హ్యావింగ్ త్రీ టైప్స్, ట్విస్టెడ్ పెయిర్, ఫైబర్, ఆప్టికల్ ఫైబర్, కోయాక్సిల్. ఓకే, సో ఇక్కడ మనం కోయాక్సిల్ కేబుల్స్, ఈ త్రీ టైప్స్ మనం గైడెడ్ మీడియాగా కాల్ చేస్తాం. నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా వచ్చేసరికి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో ఈ త్రీ టైప్స్ అనేది అన్గైడెడ్ మీడియా. సో టుడే క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ వన్, ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్. మెయిన్లీ ఈ గైడెడ్ మీడియా అనేది మనం ఎసెన్షియల్గా ఇక్కడ ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది వైర్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లోని అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది ఇంటర్నెట్, టెలిఫోన్ అండ్ కేబుల్ టెలివిజన్ సర్వీసెస్ అనేది ఇక్కడ మనం గైడెడ్ మీడియా అనేది యూజ్ చేస్తాం. సో ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ ఈజ్ మేడ్ ఎట్ టూ ఇన్సులేటెడ్ కండక్టర్. సో ఇక్కడ టూ ఇన్సులేటెడ్ కండక్టర్ అనేది కంబైన్ చేస్తూ, అంటే ట్విస్ట్ చేస్తూ, బౌండ్ చేస్తూ మనకి ఇక్కడ వైర్స్ అనేది ట్విస్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సింగిల్ మీడియం. సో టూ ఇన్సులేటెడ్ కండక్టర్ని మనం ట్విస్ట్ చేస్తూ, అంటే కంబైన్ చేస్తూ వన్ సింగిల్ మీడియాగా ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ టూ ఇన్సులేటెడ్ కండక్టర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కదా, ఈ టూ వైర్స్, వన్ వైర్ ఈజ్ క్యారీస్ ది సిగ్నల్ టు ది రిసీవర్. సో మనకి రిసీవర్కి సిగ్నల్ అనేది క్యారీ చేయడంలో వన్ వైర్ యూజ్ అవుతుంది, వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ ఈజ్ యూజ్డ్ ది గ్రౌండ్ రిఫరెన్స్ కోసం అనదర్ వైర్ అనేది, కండక్టర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ చీప్స్ యాజ్ కంపేర్ టు ది అదర్ మీడియా. సో ఎప్పుడు మనం ట్విస్టెడ్ పెయిర్ అనేది మెయిన్గా తీసుకుంటాము అంటే, సో బడ్జెట్ అనేది లో ఉన్నటప్పుడు, అంటే కాస్ట్ అనేది తక్కువగా ఉండి మెయింటైన్ చేయడం కోసం మనం ఈ ట్విస్టెడ్ పెయిర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ చీప్స్ యాజ్ ది కంపేర్ టు ది అదర్ మీడియాతో కంపేర్ చేస్తే ఇది కాస్ట్ అనేది లో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈజీ అండ్ లైట్ వెయిట్ కేబుల్, అంటే మెయింటైన్ చేయడం, క్యారీ చేయడం కూడా మనకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫ్రమ్ 0 to 3.5 kHz. ఓకే, సో ఈ ట్విస్టెడ్ పెయిర్ అనేది అగైన్ టూ టైప్స్ ఉంటాయి, అన్షీల్డెడ్ అండ్ షీల్డెడ్. సో అన్షీల్డెడ్కి వచ్చేసరికి సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం టెలికమ్యూనికేషన్లోని అన్షీల్డెడ్ అనేది కేబుల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ హయ్యర్ ట్రాన్స్మిషన్, అంటే లైక్ కోల్డ్ క్లైమేట్స్లోని అలాంటి సిచ్యువేషన్లోనే హయ్యర్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడంలోని మనం షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ అన్షీల్డెడ్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, షీల్డెడ్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ వన్, అన్షీల్డెడ్లో అడ్వాంటేజెస్, ఈజీ టు సెటప్ అండ్ ఇన్స్టాల్. దీని యొక్క సెటప్ చేయడానికి, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అనేది ఈజీగా, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అండ్ లో కాస్ట్ అనేది లో బడ్జెట్లో మనం ఇది మెయింటైన్ చేయొచ్చు. ఇట్ హ్యాజ్ ఏ హై స్పీడ్ కెపాసిటీ. సో దీని యొక్క స్పీడ్ కూడా హై కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ హ్యాజ్ ఏ 100 meters లిమిట్. సో దీని లిమిట్ వచ్చేసరికి 100 meters. అండ్ డిసడ్వాంటేజెస్, ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ విత్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా, సో ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లిమిటెడ్ బ్యాండ్ విత్ దెన్ కోయాక్సిల్ కేబుల్. సో కోయాక్సిల్ కేబుల్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో ఆ రిమైనింగ్ కేబుల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఈ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ వచ్చేసరికి లిమిటెడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెసర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఇంటర్ఫేస్. సో ప్రొటెక్షన్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది సెక్యూరిటీ అనేది. సస్పెక్టబుల్ టు నాయిస్ అండ్ క్రాస్ టాక్, అంటే మనం ఇప్పుడు టూ ఇన్సులేటెడ్ కండక్టర్స్ని మనం ట్విస్ట్ చేస్తాం కదా, సో ఇక్కడ మనకి ప్రాసెస్లో ఏంటి అంటే సమ్ నాయిస్ అనేది వస్తుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. సో షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ని ఎస్టీపీ అంటాం. ఓకే, నెక్స్ట్
అన్సీల్డెడ్ వచ్చేసరికి యూటీపీ అంటాం. ఓకే, నెక్స్ట్ దీనిలో యొక్క సీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ల అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ హయ్యర్ డేటా రేట్ దెన్ యూటీపీ. సో అన్సీల్డెడ్తో మనం కంపేర్ చేస్తే సీల్డెడ్ ట్విస్టెడ్ పేరు వచ్చేసరికి మనం హయ్యర్ డేటా అనేది రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఎలిమినేట్స్ ది క్రాస్ టాక్. సో ఇక్కడ వచ్చిన మన డిఫాల్ట్ డిసడ్వాంటేజ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మనకి సీల్డెడ్ ట్విస్టెడ్ పేరులో క్రాస్ టాక్ అంటే నాయిస్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ ది సిగ్నలింగ్ రేట్. సో దాని యొక్క సిగ్నల్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడంలో సీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ బల్క్ దెన్ ది యూటీపీ. అన్సీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అండ్ కోయాక్సిల్ కేబుల్. సో ఇక్కడ మోర్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే దాని యొక్క సిగ్నల్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడంలో, సో దాని యొక్క మెయింటైన్ బట్టి దాని యొక్క ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది కూడా మనకి పెరుగుతుంది కాబట్టి సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది ట్విస్టెడ్ పేర్ కేబుల్. నెక్స్ట్ కాన్సెప్ట్లో కోయాక్సిల్ కేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.